ధనుష్ చేసిన నీచ పనులు అని ఒక వీడియో చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియోని దానికి ఒక కంటిన్యూషన్గా పార్ట్ 2గా చూడవలసిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఇకపోతే రూమర్స్ గురించి, గాసిప్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మన ఛానల్లో ఏమాత్రం లేదు. స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్స్కి చాలా క్రిస్టల్ క్లియర్గానే కొన్ని విషయాలు తెలుసు. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఈ వీడియోని అరాకొరాగా చూసేసి కమెంట్ చేయకండి. అది మంచి కమెంట్ అయినా సరే, లేకపోతే నన్ను తిట్టి చేసే కమెంట్ అయినా సరే, ఇది డెమోక్రసీ, మీకు హక్కు ఉంది, ఏదైనా చేయొచ్చు. బట్ స్టిల్ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ వాల్యుబుల్ కమెంట్ని చేయవలసిందిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్. సరే, ఇకపోతే విషయానికి వచ్చేస్తే, ఆర్జే సుచి అనే ఒక సింగర్ అండి. ప్రొఫెషనల్లీ పీక్స్ని చూశారు ఈవిడ. సో ఆర్జేగా కానివ్వండి, లేకపోతే సింగర్గా కానివ్వండి, పీక్స్ని చూశారు ఒకప్పుడు. సో ఆవిడ ప్రొఫెషనల్ కెరియర్ని కంప్లీట్గా సమూలంగా నాశనం చేయడమే కాకుండా పర్సనల్ లైఫ్ని కూడా చాలా డిస్టర్బ్ చేసేసి, అదే ఇంకెవరైనా వ్యక్తి ఉంటే ఆ ప్లేస్లో 100% సూసైడ్ చేసుకునేవాళ్ళు. సో మరి ఈవిడ ఆర్జే సుచి అన్నింటినీ తట్టుకొని నిలబడి ప్రపంచానికి ఈవిడికి పిచ్చి పట్టేసింది, ఈవిడికి పిచ్చి ఎక్కేసింది అని చెప్పి సొంత మొగుడే ముద్రేసిన తర్వాత కూడా చాలా ధైర్యంగా గట్సిగా ఎదుర్కొని ఈరోజు బయటకు వచ్చి ఆవిడ కొన్ని విషయాల్ని ఓపెన్గా డిస్కస్ చేస్తే, ఆ విషయాల్లో చాలా ఉపయోగపడే విషయాలు ఉన్నాయి. అరే, మనం స్టార్స్ని అనవసరంగా దేవుళ్ళలాగా చూస్తున్నామేమో, మనకు ఐకానిక్గా చూస్తున్నామేమో, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసేసుకుంటున్నాం. చాలామంది పర్సనల్ లైఫ్లో వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. అరే, ఇది చాలా జాగ్రత్త పడాల్సిన విషయం, దీని గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మనం వీడియో చేస్తే కొన్ని కమెంట్స్, అరే అవతలి వాడి పర్సనల్ లైఫ్లో తొంగి చూసే హక్కు నీకెవరిచ్చారు? సెలబ్రిటీస్కి పర్సనల్ లైఫ్ ఉండకూడదా? ఇంకొకళ్ళు అయితే మరీ దారుణంగా, ఓహో బైనాకులర్ పెట్టి వాళ్ళ జీవితాల్లో నువ్వేమైనా తొంగి చూసావా? ఇది జరిగిందని చెప్పి నీకెలా తెలుసు? వాళ్ళతో పాటు నువ్వు ఉన్నావా? నీకెలా తెలుస్తుంది? అసలు ఇంకొక హైలైట్ అయిన విషయం ఏంటంటే, ఇలాంటి రూమర్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎటువంటి వ్యక్తో మాకు అర్థమైపోయిందని చెప్పి. రైట్, మాట్లాడుకుందాం. ఈ విషయాలంతా కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పర్సనల్ లైఫ్లో తొంగి చూడటమా? ఎవరి పర్సనల్ లైఫ్లో తొంగి చూడటం? ఫస్ట్ ఆఫ్ ఆల్, పర్సనల్ లైఫ్ అనేది ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది. రోడ్డున పడుకునే, ప్లాట్ఫామ్లో పడుకునే ఒక ఆర్ఫన్కి, ఫ్యామిలీ లేని, దిక్కుముక్కు లేని వాడికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. సెలబ్రిటీస్గా మనం చెప్పుకుంటున్నాం కదా, సినిమా యాక్టర్స్ కానివ్వండి, క్రికెట్ స్టార్స్ కానివ్వండి, వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్ అనేది అందరికీ సమానమే. సెలబ్రిటీకి ఒక పర్సనల్ లైఫ్, ప్లాట్ఫామ్లో ఉండేవాడికి పర్సనల్ లైఫ్ అనేది ఉండదు. పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్ లైఫ్, అందరికీ సమానమే. ఎవరి పర్సనల్ లైఫ్లోనూ ఇంకొకటి పోయి తొంగి చూడాలనో లేకపోతే వేలు పెట్టే అవకాశమో హక్కు ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ మీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఏది పర్సనల్ లైఫ్ అనేదే ప్రాబ్లం. ధనుష్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వేరే వ్యక్తుల గురించి, ఆర్జే సుచి యొక్క ఎక్స్ హస్బెండ్ కార్తిక్ కుమార్ గురించి, ఇంకొంతమంది సెలబ్రిటీస్ గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ పర్సనల్గా ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి వాళ్ళుగానే వాళ్ళ పర్సనల్ లైఫ్ని సోషల్ చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పర్సనల్ లైఫ్ అనే దానికి ఎప్పుడు వాల్యూ ఉంటుందంటే, అది ఇంకొకరి పర్సనల్ లైఫ్ని పబ్లిక్గా డిస్టర్బ్ చేయనంత వరకే. ఎప్పుడైతే ఒకరి పర్సనల్ లైఫ్ ఇంకొకరి పర్సనల్ లైఫ్కి విషంగా మారుతుందో, ఆయుధంగా మారుతుందో, నాశనం చేస్తుందో, ఇన్ వాట్ కన్సర్న్ దాన్ని మనం ఒక పర్సనల్ లైఫ్గా, దానికి ఒక వాల్యూని మనం ఇవ్వగలం. సో ఇక్కడ ధనుష్ విషయంలో జరిగింది అదే. ఆయన యొక్క పర్సనల్ లైఫ్ ఎవరిని డిస్టర్బ్ చేయనంత వరకు ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పర్సనల్ లైఫ్, సెలబ్రిటీస్కి పర్సనల్ లైఫ్ ఉండకూడదా? వాటి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? తప్పు కదా అంటారు. ఎస్, హీరో పేరు చెప్పకుండా అని చెప్తాను, ఎందుకంటే అతని పర్సనల్ లైఫ్ అది. నిజంగానే అది పర్సనల్ లైఫ్ అంటే అదే. తెలుగులో ఒక పెద్ద హీరో, రాజకీయ నాయకుడు, 3 పెళ్లి చేసుకున్నాడు, 4 పెళ్లి చేసుకున్నాడు. అరే, ఇది న్యాయమా అని చెప్పి ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆ వ్యవహారం గురించి మనం మాట్లాడితే ఖచ్చితంగా అది తప్పు. ఎందుకంటే అతని యొక్క పర్సనల్ లైఫ్ అది. అదేవిధంగా తమిళ్లో ఇంకొక పెద్ద యాక్టర్, యాక్టింగ్కే యూనివర్సల్ స్టార్ అతను 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. సెలబ్రిటీస్లో ఇది కామన్ అయిపోయింది, వేరే విషయం. సో తెలుగులో చాలామంది ఈ మధ్య యువత లవ్ మ్యారేజెస్ అని చెప్పి చేసేసుకొని, అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా సరే చాలా తక్కువ కాలంలోనే డివోర్స్ తీసేసుకుంటున్నారు. వాటి గురించి మాట్లాడితే ఎస్, అబ్సల్యూట్లీ మీరు చెప్పింది కరెక్టే, అది పర్సనల్ లైఫ్. ఎందుకంటే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ వాళ్ళ యొక్క పర్సనల్ కెరియర్ని స్పాయిల్ చేస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ హర్టింగ్ అనదర్ పర్సనల్ లైఫ్. సో వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి ఇంకా వర్కౌట్ కాదు అని చెప్పి విడిపోయే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న విషయాలు అవి. సో ఇక్కడ ఏ పర్సనల్ లైఫ్ బాధించబడలేదు, కనీసం బయటకు వచ్చి చెప్పుకోలేదు వాళ్ళు. సో అటువంటి విషయాన్ని నిజంగా మన పర్సనల్ లైఫ్గా ట్రీట్ చేయాలి. వాటి గురించి మనం అసలు మాట్లాడుకోకూడదు, ఎంత తక్కువగా ఏంటి అసలు మాట్లాడుకోకూడదు.
బట్ ధనుష్ విషయంలో వస్తున్న ఆరోపణలు ఏ విధంగా పర్సనల్ లైఫ్ అవుతుంది? అండ్ రెండో విషయం, వాళ్ళతో పాటు నువ్వేమైనా ఉండి చూసావా? బైనాకులర్లు పెట్టి చూసావా? ఇంట్లో కెమెరాలు పెట్టావా? ఏం లాజిక్ ఇది? కమాన్ బాస్, వీఆర్ ఇన్ సోషల్ మీడియా. ఈ వరల్డ్ అనేది, ప్రపంచం అనేది సోషల్ మీడియాతో రన్ అవుతూ ఉంది. మనం వెళ్ళి కెమెరాలు బైనాకులర్లు పెట్టి చూడాల్సిన అవసరమే లేదు. నాట్ సెంచరీలో ఉన్నారా మీరు? ఇప్పుడు ఎవరి లైఫ్ని వాళ్ళే ఫేస్బుక్ని నేను ఫేక్ బుక్ అనే అంటాను, ఎందుకంటే దాంట్లో రిలేషన్స్ కూడా ఫేక్గానే ఉంటాయి కాబట్టి. ఫేస్బుక్లోను సోషల్ ప్లాట్ఫామ్స్లోను వాళ్ళ లైఫ్ని వాళ్ళే రీల్స్ గాను ఫొటోస్ గాను వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు, జూమ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం బైనాకులర్ పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది? సో ఇక్కడ ధనుష్ గారి విషయంలో జరిగింది కూడా అదే. సో వాళ్ళ మీడియాలోనే ఇంకా చెప్పాలంటే ఆర్జే సుచి గారి యొక్క పర్సనల్ ఐడిని, ట్విట్టర్ ఐడిని హ్యాక్ చేసి, అదేంటిది హ్యాక్ ఏంటి? హ్యాక్ అంటే తెలియకుండా తీసేసుకోవడం కదా? కాదండి, తెలిసి తీసుకొని దానిపైన మిస్యూజ్ చేస్తే కూడా దాన్ని కూడా హ్యాకే అంటారు. కార్తిక్ కుమార్, ఎక్స్ హస్బెండ్ ఆఫ్ ఆర్జే సుచికే ఫోన్ చేసి నీ పాస్వర్డ్ మర్చిపోయింది, ఇదే కదా నీ పాస్వర్డ్ అని చెప్పి అడిగారట. అమాయకురాలు ఎందుకు అడుగుతున్నాడో తెలియకుండా ఇచ్చింది. సో ఇస్తే ఆ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి సోషల్ ఎక్స్పెరిమెంట్ అనే పేరుతో వీళ్ళు కొన్ని లీక్స్ని వదిలారు. సుచి లీక్స్ అని చెప్పి పేరుని సుచినే రిలీజ్ చేసిన విధంగా సుచి లీక్స్ అని చెప్పి రిలీజ్ చేసి, పైగా దాని తర్వాత కార్తిక్ కుమార్ గారు ఇచ్చే ఇంటర్వ్యూ ఏంటంటే, దేనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు సుచికే సంబంధం లేదు, ఏదో మతిస్థిమితం సరిగ్గా లేకుండా ఏదో ప్రెషర్లో ఉండడం వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల ఏదో జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది, అందరూ క్షమించాలని చెప్పి అడుగుతున్నాడు. దీనికి సెలబ్రిటీస్ ఎవరెవరైతే దాంట్లో లీక్ అయినాయి, ఫొటోస్ ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రెషర్ రావడం వల్ల వేరే దారి లేక ఆయన రిలీజ్ చేశాడన్న విషయం ఈరోజు తేటతెల్లంగా చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పిన విషయమే, సుచి లీక్స్లో ఉన్న ఫోటోలు అయితే అబద్ధం కాదు కదా. ఆవిడ చెప్పిన విషయాలు సరే ఫ్యాబ్రికేటెడ్, కొన్నంతా కల్పించి చెప్పిందబ్బా అనుకుందాం కొంతవరకే. బట్ ఎందుకంటే మ్యాక్సిమం నిజమని చెప్పి తెలియపోతున్నాయి, కల్పించి చెప్పిందని అనుకుంటాం. బట్ ఫొటోస్లో ఉన్న విషయం తెలిపోయింది కదా. ఇట్ ఈస్ నాట్ మాఫ్డ్, ఇట్ ఈస్ రియల్ ఫోటోగ్రాఫ్స్ అని తెలిసింది కదా. మరి ఫోటోగ్రాఫ్స్ నిజమే కదా చెప్తున్నాయి. సో ఈ విషయాన్ని మనం చెప్పాం. ఎందుకు ఈ విషయాన్ని డిస్కస్ చేయాల్సి వచ్చింది అంటే, ఎస్, లాస్ట్ వీడియోలోనే పూర్తిగా చూసింటే అర్థమై ఉండేది చాలా మంది మహానుభావులకి, గొప్ప వాళ్ళకి. అరే, సెలబ్రిటీస్ని మనం పర్సనల్ లైఫ్లో ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం. వాళ్ళు ఒక సినిమా హీరోగా సెలబ్రిటీగా చూస్తే ప్రాబ్లం లేదు. మనం పర్సనల్ ఐకాన్గా తీసేసుకుంటున్నాం, ఇన్స్పిరేషన్గా తీసేసుకుంటున్నాం. చాలా మంది యంగ్స్టర్స్ పచ్చబొట్లు పొడి చేసుకుంటున్నారు. సో వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుందో పబ్లిక్గానే ఈరోజు తెలిసినప్పుడు ఇటువంటి వ్యక్తుల్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం. ఇటువంటి వ్యక్తుల కోసం చాలామంది వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళ కెరియర్ని నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆశయాన్ని కూడా పక్కన పెట్టేసి ఆ హీరో యొక్క ఆశయం కోసం, అతను రేపు జీవితంలో ఏదో గొప్పగా సాధించాలనో, అతను ఒక సూపర్ స్టార్ అవ్వాలనో, అతని యొక్క ఆ ఆశయం కోసం ఈ యంగ్స్టర్స్ వాళ్ళ యొక్క లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారు. అరే, ఇటువంటి వాళ్ళ కోసమా మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకుంటాం అని చెప్పి చాలా రెస్పాన్సిబిలిటీతో చేసిన వీడియో అది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక గాసిప్స్ని రూమర్స్ని మాట్లాడుతున్నాం. అసలు నువ్వు ఎట్లాంటి అర్థమైపోతుందంటే, ఏమర్థమైపోయిందండి మీకు? స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి తెలుసు, సొంత డబ్బా కొట్టుకోవడం కాదు, నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెసేజ్ అనేది రాంగ్గా కన్వే అయిపోయింది అనుకోండి, చాలా రెస్పాన్సిబిలిటీతో చేసిన వీడియో అది రాంగ్గా కన్వే అయిపోయింది అనుకోండి, ఐ ఫీల్ రియల్లీ వెరీ సారీ ఫర్ దాట్. కన్వే అవ్వకూడదని చెప్పి చెప్తున్నా ఈ వీడియోలో, దయచేసి చూడండి. ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం, చెప్తున్నారు కదా, ఈ విధంగా తిడుతున్నారు కదా, రైట్, ఫైన్, మీ హక్కు అది, తిరగడం హక్కే. కానీ నేను ఎలాంటి వ్యక్తి ఎలా మీరు డిసైడ్ అయిపోయారు ఒక వీడియో పూర్తిగా చూడకుండా కూడా? అసలు కోవిడ్ టైంలో ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, యూనివర్సిటీ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసేసారు, ఆల్ పాస్ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్. అసలు దానికి ఆది మూలం ఏమీ లేదు, ఆదిమూలపు సురేష్ గారే దానికి మూలం, ఆయనే అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్. బట్ ఆది మూలం ఏమీ లేని ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో జస్ట్ వ్యూస్ కోసం అలా స్ప్రెడ్ అయిపోయాయి. అరే, దాన్ని చూసి కంగారు పడిపోయి, అరే ఇలాంటిది ఏం లేదే, ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదే అని చెప్పి మనం వీడియో చేయడం జరిగింది కంటిన్యూస్గా. డియర్ స్టూడెంట్స్, దయచేసి ఈ మాయలో పడకండి, ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసినట్టు ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, పోస్ట్పోన్ అయితే చేసే అవకాశాలు ఉన్నాయి కానీ క్యాన్సిల్ అవ్వలేదు, మీరు ఈజీ తీసుకోకండి అని చెప్పి నిజమైన ఇన్ఫర్మేషన్ అప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా ఇచ్చాం. మనం కూడా అందరిలాగే ఇచ్చిండొచ్చు, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అని చెప్పి పిచ్చగా వచ్చిండే వ్యూస్, చేయలేదు. అండ్ కోవిడ్ టైంలో ఇంకొకటి ఏంటంటే, ఆర్బీఐ
లోన్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి కొత్త విషయాన్ని ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది ఏంటంటే రీస్ట్రక్చరింగ్ చాలా తప్పుగా చెప్తూ అరే లోన్ అంతా మాఫీ చేసేశారు, మీరు ఈఎంఐ ఏదైనా కట్టాల్సిన అవసరం లేదు, ఏం ప్రాబ్లం అని చెప్తే చాలా రెస్పాన్సిబుల్గా లేదు. రీస్ట్రక్చరింగ్ అంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైంకి మనం లోన్ పే చేయాల్సిన అవసరం లేదు, దాన్ని పోస్ట్పోన్ చేశారు. ఎగ్జామ్స్ని ఎలాగైతే పోస్ట్పోన్ చేశారో దీన్ని కూడా పోస్ట్పోన్ చేశారు. సో బట్ మీరు తిరిగి దాన్ని పే చేయాల్సి ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుందని చెప్పి చాలా రెస్పాన్సిబుల్గా చేస్తాం. అండ్ ఇంకొక వీడియో, లోన్ యాప్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు. పర్సనల్గా నేను ఇబ్బంది పడ్డాను ఫేక్ లోన్ యాప్స్ వల్ల. ఆ ఎక్స్పీరియన్స్ని చాలా ఓపెన్గా చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు. బట్ చాలా ఓపెన్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నలుగురికి ఈ విధంగా జరగకూడదు, మనం సోషల్ మీడియాలో ఉన్నామని చెప్పి రెస్పాన్సిబుల్గా చేశాను. అదే కోవలోనే చేసిన వీడియో ఇది కూడా, ధనుష్ యొక్క నీచ పనులని చెప్పి. అది అర్థం అవ్వాలి. నా బాధ ఏంటంటే మీరు నన్ను తిట్టడం నాకు ప్రాబ్లమే కాదు, తిట్టి కమెంట్స్ చేసిన ప్రాబ్లం లేదు. అల్గోరిథం పనిచేస్తుంది, వ్యూస్ కోసమే కదా నువ్వు వీడియో చూస్తున్నావు, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడి వ్యూస్ తెచ్చుకుంటున్నావు అంటే అయ్యా బాబు, వ్యూస్ కోసం నేను వీడియోస్ చేసే పని అయితే ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా చేయొచ్చు, వ్యూస్ గొప్పగా వస్తాయి. మనం ఇంకా 35,000 సబ్స్క్రైబర్స్లో ఉన్నాం, ఎప్పుడో 1 lakh 1 million దాటేసి ఉంటాం, ఏదో ఒకటి చేసి ఉండొచ్చు. చాలా మంది ఆ విధంగా ల్యాక్స్లో చిన్న ఛానల్స్కి ఏదేదో మాట్లాడే వాగే ఛానల్స్కి లక్షల్లో వ్యూస్ ఉన్నాయి కదా, అలా మనం కూడా వాగొచ్చు, మనకు కూడా వస్తాయి లక్షల్లో వ్యూస్, లక్షల్లో సబ్స్క్రైబర్స్. మనం ఏ రోజు అలా చేసింది లేదు. మనం రెస్పాన్సిబిలిటీతో అరే వ్యూస్ వచ్చినా పర్లేదు రాకపోయినా పర్వాలేదు అని చెప్పి చేస్తాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, లైక్ల కోసం, వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం ఏ రోజు మనం అడుక్కునింది లేదు. ఏదైనా ఒక విషయం అవేర్నెస్ వీడియో చేసినప్పుడు మాత్రం దీనికి వ్యూస్ వస్తే బాగుంటుంది, అవేర్నెస్ వీడియో చాలా ఇంపార్టెంట్ అనే విషయం, ఇది అందరికీ రీచ్ అవ్వాలి, షేర్ అయితే బాగుంటుందని చెప్పి చెప్తాం. మిగతా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, అటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మనం ఏ రోజు కూడా షేర్ చేయమనం, లైక్ చేయమనం, సబ్స్క్రైబ్ చేసుకోమనం ఏ రోజు మనం అడగలేదు. ఎంతకి లాస్ట్ వీడియోలో కూడా మనం అడగలేదు. సో ఈ విషయాన్ని అంతా చూడాలి. మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఛానల్లో ఇట్లాంటి రెస్పాన్సిబుల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ రేపు మర్నాడు ఇంకొక వీడియో కూడా రాబోతుంది. ఐపీఎల్ అనేది ఒక పెద్ద బోగస్, దీనికి పెద్ద సినిమా స్టార్స్ లాగా దీనికి కూడా పెద్ద క్రేజ్ వచ్చింది కదా, ఇది ఒక పెద్ద బోగస్ అనే విషయాన్ని గురించి నా యొక్క అధ్యయనం ఒక వీడియోగా నేను చేయబోతున్నాను. అండ్ ఆ వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నాను. సినిమా గురించి ఎనఫ్ మాట్లాడుకున్నాం, ఈ సెలబ్రిటీస్ గురించి ఎనఫ్ మాట్లాడుకున్నాం, మళ్ళీ అవసరమైతే తప్ప ఈ విషయాన్ని మళ్ళీ సాగతీయకూడదు అనేది నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా. సో దీని గురించి మాట్లాడి వ్యూస్ తెచ్చుకోవాలనే అంత లేదు నాకు. సో ఐ హ్యావ్ గాట్ లాట్స్ ఆఫ్ మీకు యూస్ఫుల్గా ఉండే చాలా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. మన ఛానల్ పేరు ఆల్రౌండర్ ఇన్ఫో. వాటి గురించి అంతా కూడా డిస్కస్ చేయాలని చెప్పి నాకు చాలా ఉంది, ఉత్సాహంగా ఉంది. సో ఐ విల్ డిస్కస్ అబౌట్ దోస్ థింగ్స్ ఇన్ ద ఫ్యూచర్ వీడియో. సో సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం కాబట్టి ఒక సినిమా డైలాగ్తోనే ఈ వీడియోని కంప్లీట్ చేస్తాను. వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, మనం మాత్రం మంచి విషయాలు చెప్పే దాంట్లో ఈసారి అస్సలు తగ్గేదేలే.